ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు వీడియో అయితే లేట్ అయింది. ఇవి మీకు తెలుసా చేయాలా, లేదా పేరు గొప్ప ఊరు దెబ్బ చేయాలా, లేదంటే క్వశ్చన్ మీద ఆన్సర్ చేయాలా, నాది ఆన్సర్ చేయాలా సిరీస్ అయితే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఈరోజు టాపిక్ దొరక్క మనము 2 వీడియోస్ అయితే చేద్దాం ఈరోజు. ఒకటి వచ్చేసి పేరు గొప్ప ఊరు దెబ్బ అండ్ ఇవి మీకు తెలుసా. ఇవి మీకు తెలుసాలో ఇప్పుడు నేను ఇవి మీకు తెలుసా అయితే ఎపిసోడ్ చేయబోతున్నా. 38 అందరికైతే స్వాగతం. కుదిరితే పేరు గొప్ప ఊరు దెబ్బ అయితే ఈరోజు కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ వస్తుంది. అది ఒకవేళ చెక్ చేసుకోండి నా యూట్యూబ్లో. ఇవి మీకు తెలుసాలో మామూలుగా మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన దుస్థితి ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకంటే దారుణంగా ఆ ఇంగ్లీష్ వాళ్ళన్న స్టేట్స్ కూడా తీశారు. మన ఆంధ్రప్రదేశ్ పాలిటిషియన్స్ ఏంటంటే ఉన్న జిల్లాలు కూడా విడగొడుతున్నారనమాట. బ్రిటిష్ వాళ్ళే బెస్ట్ అనిపిస్తారు ఇలాగంటే కొన్ని విషయాల్లో. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ స్టేట్స్, ప్రిన్స్లీ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని విడగొట్టారనమాట. వాళ్ళ మీద యుద్ధాలు చేయకుండా, వాళ్ళ మీద ఏమీ ప్రభావం రాకుండా. కానీ వీళ్ళు ఉన్న జిల్లాలోనే మండలాలు, ఏరియాలు, జిల్లాలు మొత్తం విడగొట్టి దొబ్బుతున్నారనమాట. ఆ కేసీఆర్ విడగొట్టాడు. కానీ కేసీఆర్ ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అవ్వమాకండి, సారీ. అలానే మన జగన్మోహన్ గారు కూడా విడగొట్టారనమాట. ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ గారు ఆ కోవలోకి వచ్చేసారు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొన్నటిదాకా మనకు తెలిసిందే మన ఏపీలో కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి. అవి డిస్ట్రిక్ట్స్ అనాలా, లేదంటే అసలు మండలాలని కోటర్ తీసుకొచ్చి మండలాలని అంతకంత చెప్పి కొంచెం ఏరియాస్ టౌన్ టైప్ తీసుకొచ్చేసి జిల్లాలు చేశారా అనుకొని ఆశ్చర్యపోతారు అన్నమాట మీరైతే. సో అదంతా చెప్పట్లేదు ఇప్పుడు నేను టాపిక్. మనకి మెయిన్గా మళ్ళీ 3 జిల్లాలు అయితే ఫస్ట్ 5 డిస్ట్రిక్ట్స్ అన్నారు. అది మామూలుగా ఎక్కువ కృష్ణా జిల్లా వైపు ఫోకసింగ్ అవుతుంది. మన సైడ్ అయితే ఇటు రాయలసీమ పెద్ద ఏమైతే లేదు. మార్కాపురం, మదనపల్లి రాయలసీమ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి పోలవరం అంటున్నారు. అది మామూలుగా అయితే గోదావరి డిస్ట్రిక్ట్. ఇంతకుముందే గోదావరి డిస్ట్రిక్ట్ 2 డిస్ట్రిక్ట్లు ఉండేది, వాళ్ళు 4 చేశారు. మళ్ళీ చాలా అన్నట్టు ఇంకో డిస్ట్రిక్ట్ చేస్తున్నారు గోదావరి దాన్ని. ఇదంతా ఏం లేదు, పొలిటికల్ గేమ్ అనమాట. వాళ్ళకి డిస్ట్రిక్ట్స్ పెరిగితే దాన్ని బట్టి వాళ్ళకి ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులు పెరుగుతాయని వీళ్ళు ఫోకసింగ్ చేయడం తప్పించి అక్కడ ఏమి ఉండదు. చెప్తున్నా కదా, కొన్ని విషయాలు వీళ్ళకంటే ఆ ఇంగ్లీష్ వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తారనమాట. అదనమాట మన పొలిటీషియన్స్ ప్రజెంట్ మన ఇండియా దుస్థితి, మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఇలా దరిద్రంగా ఉంది. మొన్నటిదాకేమో ఏపీ రాజధాని అమరావతి అన్నారు, ఇప్పుడేమో పోలవరం నిధులు అంటున్నారు. మొత్తం వాడుకొని దొబ్బుతారు. వాళ్ళ విలాసాలు తప్పించి పెద్ద ఉపయోగం అయితే ఉండదు. సో ఎవరన్నా పొలిటికల్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను తిట్టుకోమాకండి. ఇది నా జనరల్ ఒపీనియన్ చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా కొత్త డిస్ట్రిక్ట్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.